ఆషాఢమాస తొలి ఏకాదశి పూజా విధానం. జూలై 6 ఆదివారం. మీ ఇంట్లో పూజ ఈ విధంగా చేసి చూడండి. విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. జూలై 6 ఆదివారం తొలి ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున మన ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి, అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అనేటువంటి ముఖ్య విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. అసలు ఏకాదశికి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం అంటేనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత మనకి మొట్టమొదటిగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజు క్షీరసాగరంలో ఉన్న విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్తాడు. మరలా 4 నెలల తర్వాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకొని గడపని పసుపు, కుంకుమ, పూలతో నిండుగా అలంకరించాలి. మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు, విష్ణు సంబంధమైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ, తెల్లని నందివర్ధనం, తెల్లటి గన్నేరు, జాజిపూలతో పూజించాలి. అలానే తులసిమాలతో నిండుగా అలంకరించాలి. ఈరోజు పూజలో తెల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వీలు కుదరని వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 2 మంత్రాల్ని కూడా వీలైనన్ని సార్లు జపించాలి. కనీసం 21 సార్లు అయినా జపించడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ప్రమిదిలో 3 ఒత్తులు విడిగా వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంకి గంధం, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. హారతి ఇచ్చే సమయంలో ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసిన తర్వాత మహిళలు ఖచ్చితంగా ఈరోజు విష్ణు సంబంధ ఆలయాలకు వెళ్ళి గుడి చుట్టూ కూడా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయంలో మంచిగా గుడి ముందు అలికి రంగవల్లులతో చక్కగా ముగ్గులు వేయాలి. విపరీతమైన కష్టాలు అనుభవిస్తున్న వారు ఈరోజు గుడిలో ఏదో ఒక మీ చేతనైనంత సాయం చేయాలి. గుడిని శుభ్రం చేయడం, గుడి ముందు ఏవైనా ప్రసాదాలు పంచడం, ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకున్నటువంటి కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలానే ఈరోజు దేవాలయానికి ఏదో ఒకటి దానంగా ఇవ్వడం వల్ల మీ జన్మజన్మ పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు, వివాహం, దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతున్న వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని సంపంగి పూలతో పూజిస్తే కుజదోషం తొలగిపోతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా తొలి ఏకాదశి రోజు పూజ చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.